నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, నరాల బలహీనత ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నామండి ఈ సమస్య. ఈ నరాల బలహీనత ఉన్నప్పుడు తిమ్మిర్లు ఎక్కువగా ఉండడము, వెయిట్‌ని కూడా కాస్త వాళ్ళు మోయలేకుండా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో హోమియోలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? దీని నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హోమ్ రెమెడీస్ ఏంటో తెలియజేస్తారా? దానికి ఫస్ట్ మనం నరాలంటే ఏంది తెలుసుకోవాలి కదా. నరాలు ఎట్లా పనిచేస్తాయి మన బాడీలో ఒక సింపుల్ లాంగ్వేజ్లో నేను చెప్తాను. ఇప్పుడు మీ ఫోన్ ఉంది, నా ఫోన్ ఉంది. నా ఫోన్ నుంచి మీ ఫోన్ నంబర్ డైల్ చేస్తే మీకు రింగ్ అవుతుంది కదా. అవునండి. అది ఎట్లా రింగ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నా ఫోన్కి వెళ్ళి డైరెక్ట్ మీ ఫోన్కి సిగ్నల్ వస్తలేదు. ఇది ఫస్ట్ టవర్లు ఉంటాయి కదా, మన నెట్వర్క్ ప్రొవైడర్ టవర్లు, ఆడికి సిగ్నల్ పోతుంది, మళ్ళీ ఆడికి వెళ్ళి మీ ఫోన్కి సిగ్నల్ వస్తుంది. కరెక్ట్? అవును. ఇప్పుడు ఒక వేడి వస్తువు ఉంది, గిన్నె ఉంది అనుకోండి, దేని మీద, స్టవ్ మీద ఉంది. మనం సడన్గా దాన్ని ముట్టుకోగానే ఏం చేస్తాం? చెయ్యి వెనక్కి తీస్తాం, అబ్బా అని అంటాం. ఎందుకంటాం? కాలింది కదా. ఈ కాలింది అనేది ఇక్కడున్న నరం డైరెక్ట్ సిగ్నల్ ఇస్తలేదు, ఈడికి వెళ్ళి సిగ్నల్ ఫస్ట్ మన బ్రెయిన్కి వెళ్తుంది, మళ్ళీ బ్రెయిన్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఆ బ్రెయిన్కి కూడా డైరెక్ట్ పోదు, ఫస్ట్ స్పైనల్ కార్డ్కి పోతుంది. స్పైనల్ కార్డ్ అంటే మెడ నుంచి నడుము వరకు ఉంటుంది ఒక పైప్ లాగా. ఆడికి పోయి మళ్ళీ బ్రెయిన్కి పోయి మళ్ళీ స్పైనల్ కార్డ్కి వచ్చి మళ్ళీ మీ చేయి వరకు వస్తుంది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవుతుంది. మనం ఇట్లా పెట్టగానే తీసేస్తాం. ఎంత ఫాస్ట్గా అవుతుంది సిగ్నల్ అంటే, ఇప్పుడు ఆ ఫోన్ టవర్ లాగానే మన బాడీ కూడా. అంటే ఫోన్ టవర్ బ్రెయిన్ అని అనుకోవాలి మీరు. ఈ నరాలన్నీ ఏంది, దానికి ఉన్న వైర్లు సిగ్నల్ పాస్ చేస్తాయి. సో బ్రెయిన్ ఏమో ఒక మెయిన్ యూనిట్ అన్నమాట. మళ్ళీ స్పైనల్ కార్డ్ కూడా దానికి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మెయిన్ యూనిట్. మళ్ళా దీని లోపల నుంచి వస్తాయి నరాలన్నీ, అవన్నీ మన బాడీ పార్ట్స్కి సప్లై చేస్తాయి. మన బాడీ నడిచేది కరెంట్ మీద, రియల్గా కరెంట్ మీదనే నడుస్తుంది మన బాడీ. సో మన బాడీ కరెంట్ మీద నడవడానికి కరెంట్ ఎంత పాస్ కావాలి కూడా మొత్తం మన బాడీ చూసుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ కరెంట్ పాస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఛార్జింగ్ కేబుల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి మెల్లగా షాక్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళి మనం లైట్ తీసుకుంటాం. అదే పెద్ద వైర్లకి వెళ్ళి చాలా కరెంట్ వస్తుంది కదా, దాన్ని ముట్టుకుంటే ఏమైపోతుంది? ప్రాణాలు పోతాయి. సో అట్లా అవ్వకుండా కరెక్ట్ ఎంత కరెంట్ పాస్ అవ్వాలి అది మన బాడీ చూసుకుంటుంది. నరాలేమో వైర్లు లాగా. ఓకే. ఇప్పుడు ఆ వైరింగ్ ఏం చేస్తుంది, బాడీలో ప్రతి పార్ట్కి సిగ్నల్ తీసుకొని పోతుంది. ఆ సిగ్నల్ ఏంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంటే. అయితే కరెంట్ కరెక్ట్గా పాస్ అవుతేనే మన నరాలు కరెక్ట్గా పనిచేస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో స్పర్శాలు ఉండవు. ఒక్కొక్కసారి ఒక పేషెంట్ వచ్చిండ్రు, కాళ్ళల్లో అసలు స్పర్శాలు లేవు, నిల్చుంటే. కూర్చుంటే కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే. మళ్ళా పడుకుంటే తిమ్మిర్లు ఇంకా పెరుగుతున్నాయి, మొత్తం లాగుతున్నాయి, ఇక్కడ నుంచి కింద వరకు మొత్తం లాగుతుంది. అయితే ఈ వైర్లో ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టే కదా. ఇప్పుడు కాళ్ళు లాగుతున్నాయి, అందరు ఏమనుకుంటారు, కాళ్ళలో ఉన్న నరాల్లోనే ప్రాబ్లం ఉంది. కానీ పేషెంట్కి కాళ్ళు నరాల్లో ప్రాబ్లం ఉండే, కానీ దానికన్నా పెద్ద ప్రాబ్లం ఎక్కడ ఉండే తెలుసా? నడుములో ఉండే. నడుములో స్పైనల్ కార్డ్ ఉంటుంది, అక్కడ వర్టిబ్రల్ కాలం ఉంటుంది, అంటే బోన్స్ దాన్ని గార్డ్ చేస్తాయి అన్నమాట. అయితే ఆ బోన్స్ ఒక్కొక్కసారి జరిగిపోయినప్పుడు, లేదంటే అక్కడ ఆస్టియోపోరోసిస్ రావడం. ఆస్టియోపోరోసిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిసే అనుకోండి. అంటే మోకాలు నొప్పులు వస్తే అక్కడ ఏం పాథాలజీ అవుతుంది, ఆ సేమ్ అక్కడ నడుము బోన్స్లో అయింది. దానివల్ల స్పైనల్ కార్డ్ మెయిన్ వైర్ కదా, అది కంప్రెస్ అవుతుంది. అది కంప్రెస్ అవ్వడం వల్ల దాంట్లోకి వెళ్ళి సిగ్నల్ ఎట్లా పాస్ అవ్వాలి, పాస్ అవుతలేదు. దానివల్ల కాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు అయింది? ఆ పేషెంట్కి ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు ఫైబ్రాయిడ్ ప్రాబ్లం అంటే ఏంది, గర్భసంచిలో ఒక పుండులాగా అయిపోయింది అనుకోండి. దానివల్ల పీరియడ్స్ ఏమో చాలా డిస్టర్బ్ అయ్యి వస్తుండే, బ్లీడింగ్ ఏమో చాలా ఎక్కువ రోజులు ఉంటుండే. దానివల్ల డాక్టర్లు ఏం అడ్వైజ్ చేసిండ్రంటే గర్భసంచి తీపిచ్చేసేయండి, లేకపోతే ఫ్యూచర్లో ఇంకా వేరే ప్రమాదం కూడా రావచ్చు అనేసి గర్భసంచి తీసేసిండ్రు. కానీ గర్భసంచి తీయడం వల్ల బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నడుములో ఉన్న బోన్స్ ఏమో డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అది ప్రభావం స్పైనల్ కార్డ్ మీద పడ్డది. దానివల్ల కాళ్ళల్లో ఉన్న నరాలు ట్రబుల్ స్టార్ట్ అయింది. దానివల్ల తిమ్మిర్లు రావడం, స్పర్శ లేకపోవడం అవి స్టార్ట్ అయినాయి. అండ్
ఇట్లా ఈ పేషెంట్లోనే కాదు, ఎన్నో పేషెంట్లో అవుతుంది గర్భసంచి తీయడం వల్ల. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా నరాల ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళేదానికంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు కదా. సో ఎక్కడ ప్రాబ్లం అంటే అక్కడే కాకుండా రూట్ కాజ్ని చూస్తే ఆవిడకి ఇప్పుడు గర్భసంచి కూడా తీయలేకుండానే ఆవిడ సర్వైవ్ అయ్యేవారా? అవును, ఇప్పుడు హోమియోపతిలో ఫైబ్రాయిడ్స్ ఏమో మనం ఇప్పుడు ఎంతోమంది ఆపరేషన్ చేయించేసేయాలి, గర్భసంచి తీసేయాలి అంటారు కదా. ఎంతోమందికి ఆ ఫైబ్రాయిడ్స్ తగ్గినాయి మన దగ్గర హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల. అండ్ నరాల బలహీనత రాకుండా మనం ప్రివెంట్ కూడా చేసినాం ఒక దాంట్లో చూసుకుంటే. అయితే ఆ ప్రాబ్లం వల్ల అవుతుంది. మళ్ళీ పోస్చర్, ఇప్పుడు ఫోన్ ఎన్నో గంటలు చూస్తాం కదా మనం, కానీ పోస్చర్ మెయింటైన్ చేయం. సగం పడుకుంటాం, ఒక్కొక్కసారి ఇట్లా చేయబెట్టి పడుకుంటాం, ఫోన్ వాడతాం. దానివల్ల మెడ నరాల్లో ప్రాబ్లం అవుతుంది, నడుములో ప్రాబ్లం అవుతుంది. అందుకే మన పోస్చర్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మనం స్ట్రేట్గా నిల్చున్నాం అనుకోండి, ఎట్లా నిల్చుంటాం? మెడ, వీపు, నడుము ఒక స్ట్రేట్ లైన్లో ఉంటాయి కదా. మళ్ళీ పడుకున్నప్పుడు కూడా అట్లనే ఉండాలి అవి. అంటే సైడ్కి తిరిగి పడుకోవడం అది కూడా రాంగ్ పోస్చర్. సైడ్గా తిరిగి పడుకుంటే కూడా అవి స్ట్రేట్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, ఒక పిల్లో వెనకాల పెట్టుకుంటాం, ఇట్లా లై డౌన్ చేస్తాం, 2-3 గంటలు ఫోన్ అట్లనే చూస్తాం, ఇట్లా వంగి కూర్చుంటాం ఇప్పుడు పని చేసుకునేటప్పుడు. దానివల్ల కూడా ఈ నరాలు డ్యామేజ్ అవుతాయి. కొంతమంది పిల్లో వేసుకుంది నిద్ర రాదు, పిల్లో ఉండొచ్చు అంటారా అసలు? పిల్లో కంపల్సరీ ఉండాలంట నేను. ఎందుకు కంపల్సరీ ఉండాలి? ఇప్పుడు పిల్లో లేకుండా మనం పడుకున్నాం అనుకోండి, మనం మెడ వెనక్కి అయిపోతుంది కదా, మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోతే మనం ఈ స్ట్రేట్ పోస్చర్ని డిస్టర్బ్ చేసినట్టే కదా. సో పిల్లో పెట్టుకోవాలి, కానీ ఏం జాగ్రత్త తీసుకోవాలంటే చాలా హార్డ్ పెట్టుకోవద్దు, చాలా థిక్గా పెట్టుకోవద్దు. ఇవి 3 స్ట్రేట్ లైన్లో వచ్చినట్టు పెట్టుకోవాలి. మెడ, వీపు, నడుము ఇవి ఎప్పుడు స్ట్రేట్ లైన్లో ఉన్నట్టు మనం చూసుకోవాలి. సో అట్లా చేయడం వల్ల మనం డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తాం. ఇవి కాకుండా షుగర్ వ్యాధితోటి కూడా మన బాడీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్ చూడడానికి అసలు షుగర్ ఉందా లేదా మనం చెప్పడానికి రాదు. ఐదర్ పేషెంట్ అన్నా చెప్పాలి, లేకపోతే టెస్ట్ అన్నా చేయాలి. అవును, ఆ పేషెంట్లలో కూడా ఇప్పుడు చూడడానికి అయితే బాగానే ఉన్నాడు కదా షుగర్ పేషెంట్, నడుస్తుండు, ఆఫీస్కి పోతుండు, పని చేసుకుంటుండు, అన్నీ చేస్తుండు. అయినా షుగర్ వ్యాధి వల్ల ఏమవుతుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఏమవుతుందంటే మన హార్ట్ మీద ప్రభావం చేస్తుంది, కిడ్నీలు ఖరాబ్ చేస్తుంది, లివర్ ఖరాబ్ చేస్తుంది, అట్లనే మన నరాలు కూడా ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అనేసి ఒక రోగం ఉంది. అది ఏంది? మీ నరాలు షుగర్ వ్యాధి వల్ల పాడైనాయని చెప్పడం దాని అర్థం. డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది, దాని అర్థం ఏంది? మీ కళ్ళు ఖరాబ్ అవుతుంది షుగర్ వల్ల, అక్కడున్న నరాలు డ్యామేజ్ అవుతున్నాయి, దానివల్ల మీకు సరిగా కనిపిస్తలేదు, మీకు స్పర్శ వస్తలేదు, మీకు నడవడానికి వస్తలేదు, తిమ్మిర్లు వస్తున్నాయి, చక్కర్లు వస్తున్నాయి, చేతులు లాగుతున్నాయి. కొందరు పేషెంట్స్ మన దగ్గర నరాల బలహీనత వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫింగర్ టిప్స్లోనే తిమ్మిర్లు వస్తున్నాయి సార్ అంటారు. అంటే దాని అర్థమైంది షుగర్ వ్యాధి ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్లో చూపిస్తుంది. మళ్ళా కొందరికి ఎట్లుంటుంది, ఓన్లీ చేతుల్లోనే తిమ్మిర్లు ఉంటాయి కదా, వాళ్ళకి షుగర్ వ్యాధి కూడా ఉండదు. ప్రాబ్లం వాళ్ళ మెడలో ఉంటుంది, ఎందుకంటే సిగ్నల్ ఇక్కడ నుంచి వస్తుంది. సో దానివల్ల కూడా అవుతుంది. వీళ్ళందరికీ తగ్గుతుంది మన దగ్గర. రెగ్యులర్లీ వాళ్ళు మనం మెడిసిన్స్ వాడతారు, మనం చెప్పిన జాగ్రత్తలు కూడా ఫాలో చేయాలి. మళ్ళీ దాంతోపాటు టైంకి పడుకోవాలి, ఇంట్లోనే తినాలి, ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేయొద్దు, రెగ్యులర్ ఒక 15-20 మినిట్స్ వాకింగ్ చేసుకోవాలి, పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకుంటుండాలి. అట్లా దీనికి ఏమన్నా అంటే స్టార్ట్ అయ్యింది, ఇప్పుడెప్పుడే తిమ్మిర్లు స్టార్ట్ అయ్యినాయి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఏదైనా ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ ఉన్నాయండి? ఇప్పుడు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. 4 లవంగాలు తీసుకోవాలి, 4 ఇలాచీలు తీసుకోవాలి. డైలీ మీరు చాయ్ చేసుకుంటారు కదా, దాంట్లో ఏం చేస్తారు జనరల్గా, పాలు సగం మళ్ళా వాటర్ సగం, దాంట్లో చాక్పత్తి వేస్తారు, దాన్ని ఫుల్ బాయిల్ చేస్తారు. దానివల్ల మీరు టీ ఒక మెడిసిన్ లాగా అన్నమాట, మీరు దాన్ని విషంలాగా కన్వర్ట్ చేస్తున్నారు. ఓకే, ఎప్పుడన్నా ఏం చేయాలంటే డికాక్షన్ సపరేట్ ప్రిపేర్ చేసుకోవాలి. డికాక్షన్ సపరేట్ ప్రిపేర్ చేసి మీరు ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మిల్క్, ఇప్పుడు మీరు డికాక్షన్ ఇంత తీసుకుంటున్నారంటే మిల్క్ ఇంతే తీసుకోవాలి. కానీ మనం అది చెయ్యము, మనం బాయిల్ చేస్తూనే ఉంటాం. ఎందుకు? అరే ఫ్లేవర్ రావాలి అంటే నోట్లో ఆ ఫ్లేవర్ ఉండిపోవాలి, అట్లా చేస్తాం. ఆ తప్పు చేయొద్దు. ఏం చేయాలంటే డికాక్షన్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఇవి దంచుకోవాలి. 4 లవంగాలు, 4 ఇలైచీలు, ఇవి ఒక్క కప్కి ఇవి దంచుకొని డికాక్షన్ బాయిల్ చేసేటప్పుడు ఇవి కూడా దాంట్లో వేసేయాలి. ఇప్పుడు మీరు దీంట్లో మిల్క్ యాడ్ చేయలేదనుకోండి, చాలా మంచిది. ఇది మీరు ఫిల్టర్ చేసుకొని డైలీ 1 కప్ తీసుకోండి. నరాల బలహీనత పేషెంట్స్కి హెల్ప్ చేస్తుంది. కానీ మీకు మిల్క్ టీ తాగే అలవాటు ఉంది అంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి.
దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నరాలు డ్యామేజ్ అయినాయి అంటే అది జర రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి ఒక్కొక్కసారి. నేను పేషెంట్లకు కూడా చెప్తాను, ఎవరైతే తీసుకుంటారు కదా ట్రీట్మెంట్, పేషెంట్లకు కూడా చెప్తాను. ఇప్పుడు ఈ స్టార్టింగ్లో చెప్పిన పేషెంట్కి 6-7 ఇయర్స్ నుంచి ఉండే ఈ ప్రాబ్లం నరాలది, 5 నెలల్లో సాల్వ్ అయిపోయింది. సో ఈ హోమ్ రెమెడీ కూడా చెప్పిన మా పేషెంట్కి, అందుకే అందరితో షేర్ కూడా చేసిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నరాల బలహీనత గురించి ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.